హలో, మీ పేరెంట్స్ మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళి రండి అంటే మీరేంటి ప్రిఫర్ చేస్తారు? ఊటీయో కొడైకెనాలో ప్రిఫర్ చేస్తారు, అవునా? మరి నాకు ఇష్టమైన ప్రదేశం గృహమే స్వర్గసీమ అంటారు కదా, అది. మరి ఈ కథలో ఒక మహానుభావుని భార్య మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళండి అంటే ఈ కథలో ఆ మహానుభావుడు ఎక్కడికి వెళ్ళాడో చూద్దామా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రజ్ఞులో థామస్ ఆల్వా ఎడిసన్ ఒకరు కదా. ఒకరోజు సాయంత్రం ఎడిసన్ ప్రయోగశాల నుండి బాగా అలసిపోయి ఇంటికి వచ్చారు. మీరు విశ్రాంతి లేకుండా ఎడతెక్కకుండా పనిచేస్తున్నారు, ఇలాగైతే మీ ఆరోగ్యం చెడిపోతుంది, కాబట్టి కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సిందే అంటూ పట్టుబట్టింది ఎడిసన్ భార్య. సరే, ఈ ప్రపంచంలో నేను ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఎడిసన్ గత్యంతరం లేక. మీకు బాగా ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళండి అంటూ సలహా ఇచ్చింది భార్య. మంచిది, రేపే బయలుదేరి వెళ్తాను అన్నాడు ఎడిసన్. మరునాడు ఆయన తనకిష్టమైన ప్రదేశానికి వెళ్ళాడు. అదేమిటో కాదు, ఆయన ప్రయోగశాల. ఆయనలా కృష్ణ ప్రేమించే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అది చూసి అతని భార్య, ఏంటండి మీరు మీ ఇష్టమైన ప్రదేశానికి వెళ్తానన్నారు, ఇప్పుడు మీ ప్రయోగశాలకు వచ్చారు అంది. నాకు ఇష్టమైన ప్రదేశం ఈ ప్రయోగశాల, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అన్నారు థామస్ ఎడిసన్. ఆయన కనిపెట్టిన బల్బు ఈరోజు మన జీవితాలకి వెలుగు. అటువంటి మహాత్మునికి జోహార్లు అర్పిద్దాం.